చిన్నపిల్లలు చూడు, తల్లిని విడిచి ఒక క్షణం ఉండరు. అట్లా ఉండాలి నువ్వు. తల్లి బిడ్డ బంధంలా ఉండాలి. అంతేగాని ఆ శ్రద్ధ ఉంటేనే వస్తుంది. సో తమస్సు అంటేనే ధూమము, ధూమం అంటేనే అందము. ధూమము అంటే అందము అంటే చీకటి అని. అంటే ఈ చీకటిగా మీరు తీసుకోవద్దమ్మా, అక్కడ పైన గురించి మాట్లాడుతున్నాడు. ఏమే ధూమము అంటేనే అంటే ఏంటంటే, అంత పొగ పొగగా ఉందండి. ఇప్పుడు మీరు చూడండి, పొద్దున్నే ఈ చలికాలంలో కారేసుకున్న 5కి మీరు బయలుదేరండి. హైవేస్‌లో వెళ్ళినప్పుడు అన్నీ హెవీ వెహికల్స్ గానీ, లైట్ వెహికల్స్ గానీ, మీడియం వెహికల్స్ గానీ, ఇవన్నీ ఆఫ్ చేసేసి ముందుకు వెళ్ళవు. ఆపేస్తారు. ఎందుకంటే పొగ మంచు అలా ఉంటుంది. అటునుంచి ఏమొస్తుందో తెలీదు గదమ్మా! అట్లా మీరు ఊహించుకోండి. ఇక్కడేమంటున్నాడు? ధూమము అంటేనే అది చీకటి. ఏముందో మనకేం తెలియట్లేదు. ఆ! కింద నుంచి మూలాధారం నుంచి స్థూల, సూక్ష్మతరంలో అన్ని వస్తువులు చూసి చివరికి ఎక్కడికొచ్చావు? ఆ పైకొచ్చినప్పుడు అంతే. ఇది నిర్వికల్ప సమాధులనమాట. ఇవన్నీ మనం ఇవి చెప్పేవి కావమ్మా. ఇవి అయ్యేవి. అవదవు. అంటే అట్లా ఉంటుంది అంటున్నాడు. సృష్టికి పూర్వము అటువంటి తమః, ఆ ధూమము అంటేనే ఆ అంధము నుంచి, ఆ చీకటి నుంచి అండపిండ బ్రహ్మాండాలు సృష్టి చైతన్య కాలదేశ చైతన్యాలన్నీ కూడా ఎలా అందులో నుంచే వస్తున్నాయి. కానీ అందులో ఉన్నాయని ఆమె కూడా విస్మృతిలో ఆమె అలా పడి ఉన్నది. సో అంటే ఏమిటి? ధూమ్రము అని, అంటే ధూమావతి అని. ధూమ్రము అంటే ధూమ్రం అండి, పొగండి, పొగమంచండి, ఏమీ కనిపించట్లేదు అన్నట్టుగా. ధూమ్రము అంటేనే ధూమ్రము. అది కలది ఎవరు? అటువంటి దాన్ని తాను అంటే ధారణ చేసినది ఎవరు? ఆమె ఎవరు? ధూమావతి లేదా ధూమ్రావతి. అమ్మా, వతి అనటంలోనే ధూమ్రావతి అయింది కదా. వతి అంటే ఏంటి? ధూమ్రా ప్లస్ వతి. వతి అనటంలో ఒక రహస్యం ఉంది. వతి అంటే ఏమిటి? ఆ రహస్యం ఏమిటి అంటే, అందము అనే ధూమము అనే తమస్సే పరివర్తనాశీలమైనది. ఇది అతి రహస్యమైనది. ఈమె ఎందుకు అలా అందముగా చీకటిగా ఉన్నది అంటే, ఈ వతి అనటములో ఒక రహస్యము. ఏమా, ఈ వతి అనటంలో రహస్యం ఏమిటి? అందము అంటే చీకటి అనే ధూమము, పొగ, చీకటి పొగ అనే తమస్సు. తమస్సులో ఉందని చెప్పాం కదా. ఆ తమస్సుని ధరించిన తల్లి, లేదా అది ఎలా ఉన్నది? పరివర్తనాశీలమైనది అన్నాడు. పరివర్తనాశీలమైనది అంటే ఏంటంటే, ఎప్పుడు అలానే ఉంటుందని కాదు. ఈ తల్లి ఇంకా రాబోయే సృష్టికి ఈ పొగ మంచు కరిగిపోయి, ఈ తల్లి స్థూల సృష్టిని, అండపిండ బ్రహ్మాండాల్ని శ్రీచక్రము బిందువు నుంచి ఈ శ్రీచక్రం అంతా కూడా పరివర్తనాశీలమైనది, అది పెట్టుకొని ఉన్నది. శుద్ధ సత్వాన్ని కూడా మార్చగలది అని రహస్యము. అంటే శుద్ధ సత్వం ఉంటుంది కదమ్మా. ఈ శుద్ధ సత్వముగా ఈశ్వరుడిలో ఈ ఈ తమస్ అనే శుద్ధ తమస్సు ఆయనను కూడా కదిలించే శక్తి ఈమెకు ఉన్నది అంటుంది. సృష్టి కోసం మరి ఇద్దరు కావాలి కదా. అర్థమైందా? ఎంత కష్టం వచ్చాడు. ఏమంటున్నాడు? శుద్ధ సత్వం అంటే ఏంటి? ఎవరుంటారు? నిరీశ్వరుడు ఉంటాడు. ఆ నిరీశ్వరుల్లో ఆయన్ని ఈశ్వరము చేసే పదార్థము కూడా ఆమె దగ్గర ఉన్నది. అయ్యా నువ్వు లే, ఇంకా కళ్ళు తెరువు అని. తపస్సులో ఉన్నావు కదా, కళ్ళు తెరువు అని. ఆ శుద్ధ సత్వాన్ని కూడా మార్చగలది అని రహస్యము. మరి అది ఈశ్వరుడి యొక్క సంకల్పం లేకుండా సృష్టి జరగదు కదా. సో ఈ యొక్క మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే మీ భాషలో చెప్తానండి. ఏమ్మా, ఇది ఎందుకంటే ఇది హయ్యర్ నాలెడ్జ్ నాన్న. ఇది ఎక్కువ జ్ఞానం యోగం చేసే వాళ్ళకి అయాచితంగా అర్థమైపోతుంది. మాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మాకు టక్కన కళ్ళు మూసామంటే మాకు అన్ని తెలిసిపోతాయి. మీకు చెప్తున్నా, నువ్వు రాత్రంతా సుప్తావస్థలో పడుకుని ఉన్నావు. ఎలా ఉన్నావు? తమస్సులో ఉన్నావు.
నీ శరీరం అనే ఈశ్వరుణ్ణి కదల్చాలి, ఆరైపోయింది. ఒక్కసారి నువ్వు లేచావనుకో, ఆ పరివర్తన తీసుకొచ్చేది ఎవరు? నీలో ఉన్న ఈ యొక్క సుప్తావస్థలో ఉన్న ధూమ్రా. అప్పుడు కళ్ళు తెరుస్తావు. అర్థమైందా? నీ శరీరం అనే ఈశ్వరుణ్ణి కదిపింది అని, అంటే శుద్ధ సత్వాన్ని కదిపింది అని. అక్కడ శరీరం అని నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఆ శరీర శుద్ధ సత్వాన్ని కదిపినప్పుడు శుద్ధ సత్వము ప్లస్ రజస్సులు కలిస్తే ఏమొస్తుంది? కోరిక అనేది పుడుతుంది. అంటే ఆయన కామేశ్వరుణ్ణి చేస్తుంది అని. నీకు ఆకలి ఎలా వేస్తుంది చెప్పు? నువ్వు చెప్తే వస్తుందా? అట్లా పరివర్తన తెచ్చే తల్లి అన్నమాట ఈమె. ఈ సమస్య కొంతసేపటికి జగత్తు ఉద్భవము జరగబోతుంది. ఈ తమస్సు ఏమవుతుంది? శుద్ధ సత్వాన్ని పరివర్తనలోకి తీసుకొచ్చి జగత్తు యొక్క అంకురము చేస్తోంది, అంటే జగత్ ఉద్భవము చేస్తోంది అన్నది. అంటే ఈశ్వరుడిలో కోరికని కలిగించినది, సృష్టి చేయాలి. అమ్మా, జరగబోతుంది అన్న స్పృహని తెచ్చుకున్నది. అంటే ఆమె ఏం చేసినది? నేను సృష్టి కార్యము చెయ్యాలి అన్నది పెట్టుకొని ఆ స్పృహని తెచ్చుకున్నది అని. నువ్వు కూడా లేచిన తర్వాత అయ్యో నేను ఇలా మంచం మీద కూర్చుంటే ఎలా, నేను లేచి కాఫీ పెట్టాలి, అది పెట్టాలి, అప్పుడు నువ్వు ఉపక్రమిస్తావు. అలానే నీ పనుల్లో నువ్వు ఇలా ఉంటే అమ్మవారు జగత్ ఉద్భవం కోసము ఆమె ఆ స్పృహని తెచ్చుకున్నది, సృష్టి చెయ్యాలి అని. ఆ తెచ్చుకోవటములో అంతకు ముందున్న తన ఏకతానత అనే ఉల్లలిత లక్షణాన్ని, ఇప్పుడే చెప్పాను కదమ్మా, ఆ ఉల్లలిత లక్షణాన్ని ఆ తెచ్చుకోవటంలో అంతకు ముందున్న తన ఏకతానత అంటే ఏమిటి? ఆమెనే ఉన్నది కానీ ఎవరు లేరు కదా. ఆ ఏకతానత అనే ఉల్లలిత ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ లక్షణాన్ని కారుణ్యముతో వదిలిపెట్టి, చాలే ఎంతసేపు నేను ఉల్లలితగా ఉంటాను, ఇప్పుడు నేను లలిత అవుతానులే, లేస్తాను, పని చేస్తాను అన్నట్టు అన్నమాట. వదిలిపెట్టి, అయినా వదిలిపెట్టకుండా లలిత అయ్యి, అంటే ఆ ఉల్లలితని లేస్తున్నాను అంటూనే ఆ ఉల్లలితను తనలో పెట్టుకుంటూ లలిత అప్పుడు ఏమైంది? లలిత అయింది, కోమలముగా అయింది. అది శుద్ధ తత్వ రజస్సుగా పరిణమించి అప్పుడు ఏమైంది? ఈ శుద్ధ సత్వము రజస్సు కలిసి ఆ శుద్ధ తత్వ రజస్సుగా ఆమె రజస్సుగా పరిణమించింది. ఆ తమస్సుని శుద్ధ సత్వములో ఆ శుద్ధ సత్వాన్ని రజస్సుల్లోకి తీసుకొచ్చింది, అంటే రజోగుణంలోకి తీసుకొచ్చింది అని. రజోగుణము, సత్వగుణం ఉంటే నువ్వేం తింటావమ్మా? రజోగుణం ఉంటే అన్ని తింటావు పదార్థాలు. ఆ రజోగుణంలోనే నీ కోరికలు అనేవి పుడతాయి. సత్వగుణంలో ఏం పుడతాయి? చప్పగా కూర్చుంటావు అలా కళ్ళు మూసుకొని. పరిణమించు శుద్ధ సత్వములో కోరిక, కామన, కోరిక, కామన అనబడే భవిష్యత్ సృష్టి యొక్క బీజమునకు ఈమె బీజమైన అనంత బీజమైనది. సృష్టి యొక్క కోరికకి భవిష్యత్ సృష్టి యొక్క బీజము, అంటే రాబోయే దానికి బీజమై, ఆ బీజమైన అనంత బీజమైనది. అందుకే ఆమె అనంత మహాశ్రీ అన్నారు. ధూమ్రావతి అంటే ఎక్కడి నుంచి మొదలైంది? ఉల్లలిత నుంచి. ఆమె శ్రీచక్రంలో నువ్వు అర్చిస్తున్నా బిందువు ఏదైతే ఉన్నదో ఈ బిందువుకే ఆ పైన ఉన్నది అనంత బీజము అంటారు. అందుకే ఆమె అనంత మహాశ్రీ. అనంత మహాశ్రీ. ఎన్ని బిందువులు నువ్వు ఆగ్నేయ చక్రం నుంచి, మూలాధారం నుంచి నువ్వు పెట్టుకున్న బిందువులన్నిటికీ కూడా శ్రీచక్రంలో ఉన్న బిందువు మూలమైతే ఆ మూలానికే మూలము అనంత మహాశ్రీ అని. పరాశూన్యము ఉల్లలిత. ఆ ఉల్లలిత లలిత ఏమవుతుంది? కిందకు వస్తుంది రాజరాజేశ్వరిగా. సృష్టికి భవిష్యత్ ఉద్భవము కోసము, జగత్ ఉద్భవము కోసము ఆమె స్పృహని తెచ్చుకొని కిందకు వస్తుంది అని చెప్తున్నారు అమ్మా. ధూమ అంటే అనంత బీజము అని గుర్తుంచుకోండి, రాసుకోండి. ధూమ అంటే ఏమిటి? అనంత బీజము. ధూమావతి అమ్మవారు అంటేనే ఆమె అనంత బీజము అన్నది పిండితార్థం.
ఈ సృష్టికి ఎవరండి అంటే ఆ ఉల్లలితలో ఉన్న ఆ ఉల్లలితనే ధూమరావతి ఇట్లా పేర్లతో ఉన్న ఆ తల్లి పరాశూన్యంలో ఈమె ధూమ అంటే అనంత బీజము. తనకు తాను స్పృహని తెచ్చుకోవటం ఒక బిందువు, మళ్ళీ అది ఆమె కామేశ్వరము కావటం ఒక బిందువు, అక్కడి నుంచి మళ్ళీ శ్రీచక్రంలో రావటం ఒక బిందువు, అక్కడి నుంచి మళ్ళీ విశ్వకుండలినిగా ఈ సృష్టి అంతా చేయటం, ఈ బిందువులన్నీ రావటం, సూర్య బిందువు, చంద్ర బిందువు, తారా బిందువు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అన్ని బిందువులే కదా. అది చెప్తున్నాడు. ధూమ అంటే అనంత బీజము, దాన్ని అనంత మహాశ్రీ అంటారు. టెక్నికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనంత మహాశ్రీ. ఎన్ని బిందువులకి, అవునా? ఆకాశంలో నువ్వు చూసినప్పుడు ఎన్ని తారలకి ఎవరండి రాజు అంటే? సూర్యుడే, సూర్యచంద్రులే కదమ్మా. సూర్యుడి నుంచి మనస్సు అనేది వచ్చింది అమ్మా, చంద్రుడు. ఈ సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఒకటే. వీరి నుంచి ఏమొచ్చింది? తారాకోటి వచ్చినది, గ్రహములు వచ్చినవి, సృష్టి వచ్చినది అని చెప్తున్నారు. ఇది అనంత మహాశ్రీ, ఉట్టి శ్రీ కాదు, అనంత మహాశ్రీ. అనంత మహాశ్రీ విద్య అనుకోండి, అది శ్రీ విద్యలోకి వచ్చింది అని. అది ఉల్లలిత అంటే అదనమాట. సోఫార్ ఇంతవరకు ఆనంద ఘనులు చెప్పినట్టుగా ఎవరు ఇంతవరకు చెప్పేవాళ్ళు చెప్పి ఉండొచ్చేమో కానీ నాకు తెలియదు. బట్ ఎక్కువ మంది అనుభూతి చేసుకుని అర్థం చేసుకునే వాళ్ళకి ఈ ఆనంద ఘనుల వారు అమ్మవారు ఇచ్చిన వరం. ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ కూడా పూర్వం ఉన్నాయి, లేవని కావు, వేదముల్లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. కానీ అర్థమయ్యే రకంగా చెప్పడం చాలా ముఖ్యమైన విషయం, అవునా? మా యొక్క సనాతన ధర్మంలో వేదములు గొప్పవి అని చెప్పుకొని తిరగటం కాదు, దాన్ని అర్థం చేయించి తిప్పటం భూమి మీద. ఇటువంటి గురువులకే సాధ్యం అది. లేదు అంటే మాది చాలా గొప్ప సనాతన ధర్మం అండి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పు సనాతన ధర్మం గురించి అంటే ఏమీ చెప్పలేవు, వేదముల గురించి చెప్పు అంటే ఏమీ చెప్పలేవు. అట్లా అన్నమాట. సో ఆ అనుభూతినిచ్చే ఇటువంటి గురువులు, మహానుభావులు అమ్మవారు ఏమో భూమి మీదకి పంపిస్తుంది. తన మానసిక పుత్రులందరినీ భూమి మీదకి పంపించి ఇలా మనకి వీరి ద్వారా మనం తెలుసుకుంటున్నాం, అంతే కదా. పిల్లలకి తల్లి మొదటి గురువు, అవునా? ఆ విద్య ముఖ్యం కదా. ఇది అనంత మహాశ్రీ తల్లి ఇచ్చిన విద్య. ఈ అక్కడి నుంచి మొదలు ఈ సృష్టిలో ఎలా బతకాలి అనేది తండ్రి చెప్తాడు. అరే నీ మూలం ఎక్కడుందో అనేది నీ గురువు చెప్తాడు. శ్రీమాత్రేన ఏమో. సో ఇది అనంత మహాశ్రీ అంటారు. ఈ ధూమావతి విద్యగా వైఖరి వాక్కులు, ఈ ధూమావతి విద్య వైఖరి వాక్కులు శ్రీ విద్యలో ఒదిగిపోయి కేవలము ఒక విద్యా అధిష్టాన దేవిగా మాత్రమే అవతరించినది. శ్రీ విద్యలో ఇంతటి ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. ధూమరావతి అమ్మవారు శ్రీ విద్యలో పాపం ఆ తల్లి చివరికి ఎలా వచ్చి మిగిలింది? ఈ ధూమావతి విద్యగా వైఖరి వాక్కులో, అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు నా ప్రీవియస్ కాంటెక్స్ట్ లో ప్రారంభంలో చెప్పాను కదమ్మా, అమ్మ దీన్ని ఎవ్వరూ కూడా వైఖరి వాక్ అంటే స్థూలంగా నువ్వు తెలుసుకుందే గాని దీని లోపల మూలము చాలా తక్కువ మంది అని చెప్పాను కదా. వైఖరి వాక్లో శ్రీ విద్యలో ఒదిగిపోయి కేవలం ఎలా మిగిలిపోయింది? అమ్మవారు విద్యా అధిష్టాన దేవిగా మాత్రమే అవతరించింది. దశమహావిద్యల్లో ధూమావతి అమ్మవారి స్థానం 7 అని చెప్పడం వరకే మిగిలింది గాని ఆమె వెనక ఉన్న తత్వం, పరతత్వాలు ఎవరు కూడా అలా ఆ తల్లిని ఎవరు కూడా ఇంతవరకు ఆవిష్కరించలేదు. అర్థమైందా? అది చెప్తున్నాడు ఆ మహానుభావుడు. అంతటితో ఆమె చరిత్ర ఆగిపోలేదు. ఈ తల్లి చరిత్ర ఆగిపోలేదు. నువ్వు గుర్తించలేనంత మాత్రాన ఆగిపోతుందా అమ్మా? మరి శుద్ధ సత్వ రజస్యే ధూమాని పిండితార్థము. నువ్వు ఒప్పుకోకపో, ఆమెకి గుర్తింపు ఉందా లేదా అనేది కూడా పక్కన పెట్టు. కానీ వాస్తవంలో ఈ తల్లి శుద్ధ సత్వ రజస్సు అయి సృష్టి చేసినది కాబట్టి ఈమె ధూమ అని పిండితార్థము, అది గుర్తుంచుకో అని చెప్తుంది వేదము. ఆనంద ఘనులు వారు కూడా అదే అనుభూతిగా చెప్తున్నారు. ఆ తల్లి
వాస్తవం వాస్తవమే. ఏమ్మా, గుర్తింపు కోసం ఎవరు కూడా ఉండరు. ఎప్పుడూ పరతత్వం తెలుసుకోవాలి. అమ్మా, అందరూ ఉన్నారు. అవునా? ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పటి వరకు సన్మానాలు చేసి, సత్కారాలు చేసిన మహాపురుషులు ఒప్పుకుంటాం. వారితో ఆగిపోయిందా? ఇంకా చాలా మంది ఉన్నారు గదా! ఇప్పుడు గూడా ఉన్నారు లైవ్‌లో. ఎవరిని గుర్తిస్తున్నారు వాళ్ళు? నువ్వు గుర్తించలేనంత మాత్రాన వాళ్ళ యొక్క గొప్పతనం పోతుందా? అవునా? వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీ ప్రభుత్వం గుర్తించకపోతే రాబోయే ప్రభుత్వాలు గుర్తిస్తాయి. వాళ్ళు అప్పుడు పైకొస్తారు. అవునా? ఈ రోజుడు సూర్యుడు ఈరోజు, రేపటి సూర్యుడు ఉన్నాడు గదా! అన్నట్టుగా చెప్తున్నారిక్కడ. ఈ దశమహావిద్యల్లో అమ్మవారిని కేవలము అంతవరకే పరిమితం చేశారు విద్యల వరకు. కానీ అలా కాదు. నువ్వు గుర్తించినా, గుర్తించకపోయినా గూడా ఈమె శుద్ధ సత్వ రజస్వియే ధూమ అని పిండితార్థము. అంటే శుద్ధ అంటే ఈశ్వరుని నువ్వు కొలిచినా ఈ అమ్మవారే. ఆయనలో శుద్ధ సత్వాన్ని కొలిచిన ఈశ్వరుడిని ఈ తల్లియే వాళ్ళకి మూలము. రజస్సులుగా చూసుకున్నా గూడా చైతన్యంగా చూసుకున్నా గూడా ఈమెయే మూలము అని చెప్తున్నారు. దేవతలకే మూలం ఈమె. అర్థమైందా? ఈ దే వారి నుంచి, ఈ దేవతల నుంచి మనందరం వస్తున్నాం. మనం ఈ దేవతల వరకే మనం అర్థం చేసుకుంటున్నాం. వీరిని ప్రేరేపించినది ఏది? అనాద్యాంతంలో ఎవరు వీళ్ళని ప్రేరేపించింది అనేది మర్చిపోతున్నాం. కేవలం వైఖరి వాక్కులని ఈ అమ్మవారిని పెట్టాం. లోపలికి వెళ్తే అమ్మో! ఈ అమ్మవారు ఇంతుందా అని. అదన్నమాట చెప్తున్నాడు. ఓర్పుగా సహనంతో ఏదైనా మనసు ఎప్పుడూ గూడా దాన్ని మౌనంలోకి తీసుకెళ్ళి ఏమ్మా, భౌతిక చదువుల విషయంలో వచ్చినప్పుడు మనసు పెట్టి చదువురా అంటారు. బుద్ధి పెట్టి చదువు లేదా మనసు పెట్టు అంటారు. ఇవన్నీ ఏంటంటే మహా మౌనంలో నువ్వు తెలుసుకోవలసినవి. అక్కడ మనసుతో పని లేదు. అదే శ్రీ విద్య. మనసు లేనప్పుడు నీ ఆత్మే మిగిలినప్పుడు అది శ్రీ. ఆ శ్రీ గురించి తెలుసుకునేది విద్య. శ్రీ విద్య. దాన్ని ఆరాధించేవాడే శ్రీ విద్యోపాసకుడు. అవునా? అదనమాట. మారని పదార్థాన్ని దానిలోనే ఉన్నటువంటి మరి ఒకటి మార్చగలిగినది. మార్చవలసిన సమయము వచ్చినప్పుడు మార్చగలదు. ఎంత బాగా చెప్పారు చూడండమ్మా ఇది. ఎంత రహస్యం దాస్తున్నారో ఒక్కొక్క పదంలో దాన్ని మనం అక్షరాన్ని పగలగొట్టి బయటికి రహస్యాన్ని తీయాలంటే ఎంత కష్టపడాలి. ఎంత గురువుల అనుగ్రహం ఉంటే. ఆమె ఇక్కడ ఏం చెప్తున్నారు? మారని పదార్థము ఏ పదార్థమైనా కూడా దానిలోనే ఉన్నటువంటి ఆ పదార్థంలో ఉన్నటువంటి మరి ఒకటి మార్చగలిగినది. నీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి. మరి ఒక రూపంలో తీసుకొచ్చే శక్తి ఈ అమ్మవారికి ఉంది అంటున్నారు. ఉదాహరణగా చెప్తున్నాను మీకు. మీ యవ్వనంలోనే ఉంటే ఎలా? అవునా? బాల్యావస్థ నుంచి కౌమారావస్థలోకి తీసుకొచ్చే శక్తి ఈమెకుంది అంటున్నాడు. పాలల్లో నుంచి వెన్నని తీసుకొచ్చి, వెన్న నుంచి ఘృతము తీసుకొచ్చి, ఆ ఘృతముతో దీపాన్ని చేసే శక్తి తల్లికి ఉన్నది. మార్చగలిగినది. ఏది? మారని పదార్థాన్ని. ఏమమ్మా? పాలుని ముందు పెట్టుకొని మారు అంటే మారుతుందా? మారదు కదా! ఆ మార్చే శక్తి మారని పదార్థాన్ని దానిలోనే ఉన్నటువంటి మరి ఒకటి పాలల్లో ఏముంది? తోడేస్తే పెరుగు వస్తుంది కదా! మార్చగలిగినది. మార్చవలసిన సమయము. తోడు పెట్టామండి ఉండండి పెరుగు అవుతుంది. ఒక గంట ఆగండి లేదా పొద్దున్న వేసుకుందురు గాని అని నువ్వు అంటున్నావే. మార్చగలిగిన సమయము వచ్చినప్పుడు ఆ పాలు తోడుబెట్టిన తర్వాత పెరుగు ఎలా అవుతుంది? ఆగాలి నువ్వు. అలానే మన జీవితాల్లో కూడా జాతకం చూడండి. మాకు రేపు మంచి అయిపోతుందా? నువ్వు తొందరపడితే ఆ సమయం వచ్చినప్పుడు పెళ్లి అవుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అన్నం పెడతారు. ఏదైనా కూడా సమయం అనేది ఒకటి ఉంటుంది. నీకు ఆకలేసిందని చెప్పి ముందు నీకు పెడతారు కదమ్మా! ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ కూర్చోబెట్టి వేస్తారు. భోజనాలు పెడతారు. విస్తరాకులేసి. అరిటాకులేసి భోజనం పెడతారు. ఆగాలి కదా! ఇంట్లో కూడా అంతే కదా! ఆడవాళ్ళు చేసి నైవేద్యం పెట్టిన తర్వాత భోజనాలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పినప్పుడు కదా నీకు ఆకలి అనేది అప్పుడు గుర్తుకొస్తుంది. అంతవరకు నువ్వు ఆగాలి.
సో దానిలోనే ఉన్నటువంటి మరి ఒకటి మార్చగలిగినది, మార్చవలసిన సమయం వచ్చినప్పుడు ఆ తల్లి మారుస్తుంది అని చెప్తున్నారు. అందుకే ప్రతి మెతుకు మీద, ప్రతి సమయం మీద, నీ జీవితం మీద అందరికీ కూడా విధి వ్రాత అన్నట్టు ఆ తల్లి రాస్తుంది. నీకు ఈ సమయంలోనే నీకు అన్నం మెతుకు వస్తుంది, ఈ సమయంలో నీకు పెళ్ళి అవుతుంది, ఈ సమయంలో నీకు ఇది అవుతుంది, ఇల్లు కట్టుకుంటావు. అర్థమైందా? ఇది పెట్టుకోవాలి. అందుకే సహనం, ఓర్పు అనేది చాలా ముఖ్యం. ధూమ అన్న రజస్సే, ఈ రజస్సులు ఉన్నాయి కదా, ధూమ అనే రజస్ ఏదైతే ఉందో, పరా రజస్సు, పరో రజస్సు కూడా. ఈమెవరు? పరా రజస్సు, పరో రజస్సు. ఈమెమిటి? పరా రజస్సు అన్నాడు ఫస్ట్. ధూమ అన్న రజస్సు ఏదైతే ఉందో పరా రజస్సు అన్నాడు. అంటే శ్రీచక్రంలో ఉన్న బిందువు అనుకో. అక్కడి నుంచే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వ రజస్తమో గుణాలుగా సృష్టి జరిగింది మహాత్రిపుర సుందరి. దాన్ని పైన ఉన్నది ఏది? పరోరజస్సు. ఈమె పరోరజస్సు కూడా అన్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఉల్లలిత గురించి. దీన్ని కూడా బిందువుకే బిందువు, పరా బిందువు అని. ఆమె పరోరజస్సు కూడా. అట్టి ధూమావతి అనే విద్యని మనము చదువుకోబోతున్నాము. ఇప్పుడు మనము ఈ తల్లి గురించి తెలుసుకోబోతున్నాము, చదువుకోబోతున్నాము, అనుగ్రహాన్ని పొందబోతున్నాము. ఏ పూర్వజన్మ సుకృతం ఉంటే నేను ఈ ధూమావతి అమ్మవారి విషయాలు కనీసం వినన్నా మనం భూమి నుంచి వెళ్ళిపోదాం. కొన్ని విద్యలు కనీసం దాన్ని నువ్వు అభ్యాసం చేసినా చెయ్యకపోయినా, ఉపాసన చేసినా చెయ్యకపోయినా, కనీసం అంతే కదా. పూర్వము ఎంతో సమయం చేతిలో ఉండేది. అందుకే మనం ఏంటంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఎవరో ఎక్కడో ఏదో ఒక మహాభారతం, ఏదో బుర్ర కథలో, లేకపోతే ఏదో ఒకటి చెప్తుంటారు కదమ్మా, వెళ్ళి కూర్చునేవాళ్ళు, విని తరించేవాళ్ళు. అలానే మనకి ఇప్పుడున్న కాలంలో మనం చదువుతామా చదవమా, మంత్రగాన పుస్తకం అనేది పక్కన పెట్టండి. కనీసం ఆయన చెప్తున్నప్పుడు వినటంలో మనం ఒక్క 10 నిమిషాలు విన్నాము అనుకో, నీ జీవితం చరితార్థం అవుతుంది. అమ్మవారు ఏమంటుంది? పోన్లే ఆ కలియుగంలో నువ్వు చదివినా చదవకపోయినా, అభ్యాసం చేసినా చేయకపోయినా, చచ్చేటప్పుడు రామ అంటారు, నారాయణ అంటారే, ఇగో ఇటువంటివి వినటం వల్ల కూడా నీకు ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. అది కూడా గుర్తుంచుకోండి. ఇంటి కోసం చాలా కష్టపడ్డానంత అన్న వాళ్ళకి ముక్తి గారు కాదు ఇచ్చేది అమ్మవారు. అవి చేస్తూ ఇది కూడా నువ్వు చేసావు అనుకో, అట్లీస్ట్ విన్నాను చాలరా బాబు. ఇప్పుడు గంగకి వెళ్ళావు కాశీకి, స్నానం చేయడానికి కుదరలేదు, ఏం చేస్తావు? నీళ్ళు నెత్తి మీద జల్లుకుంటావు. అదన్నా చెయ్యి. కనీసం వినటం కూడా చేత కావట్లేదు మనకి. ఆ సమయం కూడా దొరకట్లేదు. ఏంటో ఆ బిజీ. అవునా? దమ్ముడి ఆదాయం లేదు, క్షణిక తీరిక లేదు. కొన్ని ఏమైనా సంపాదించేస్తున్నావు, రాజ్యాలు మనం పరిపాలించాలి నేను అనే బాధ్యతలు ఉన్నాయా? ఏమి లేవు. ఏంటో ఆ బిజీ వాళ్ళకే తెలియాలి మరి. కానీ వినే ఇది చెయ్యండి. అట్లీస్ట్ లిజన్. If you are not able to read the book or do the practice of this vidya, at least listen from your gurus and be blessed. చాలండి. ఇవాళ నా 10 నిమిషాలన్నా కనీసం నేను ధూమ్రావతి అమ్మవారికి నైవేద్యము అంకితము చేశాను. నా కాలాన్ని నువ్వు ఇవ్వు. అదే మహా నైవేద్యం. ఏ రోజులో ఓడిస్తానమ్మా. అవునా? అది ఇది చాలా పరిమితమైన పరిజ్ఞానముతో కూడిన విద్య. ఆ అవిద్యలో ఒక భాగము. ఇప్పుడు చెప్పింది పరావిద్యలోని భాగము. ఏమ్మా? లోకంలో చెప్పింది ఏంటి? పరిమితంగా చెప్తున్నారు ధూమ్రావతి అమ్మవారి గురించి. కానీ ఇప్పుడు చెప్పబోతుంది ఇది పరావిద్యలో భాగం నాయన అంటున్నాడు. నువ్వు స్థూలంలో తెలుసుకున్న ధూమ్రావతి అమ్మవారు ఏమిటి? అవిద్యలో ఒక భాగము. ఒక పరిమితమైన పరిజ్ఞానంలో నీకు ధూమ్రావతి అమ్మవారి గురించి తెలుసు. కానీ అది అవిద్యలో ఒక భాగము కాబట్టి ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో, ఇంతవరకు ఆనందఘనులు వారు ఏదైతే చెప్పారో, నా ద్వారా అమ్మవారు నాకు మళ్ళీ పలికించింది, ఏదైతే పలుకుతుందో ధూమ్రావతి అమ్మవారు, ఇది పరావిద్యలోని భాగము. అర్థమైందా? అందము లేదా ధూమమును పెద్దలు ఏమన్నారు? అందము లేదా ధూమము అనే దాన్ని
మన పెద్దలు ఋషులు మునులు వీళ్ళందరూ ఏమన్నారు? మహానీల అంటారు దాన్ని. అందుకే శ్రీకృష్ణుడు ఆ యొక్క కలయిక వల్ల పుట్టాడు కాబట్టి నీల మేఘశ్యాముడయ్యాడు. ఆయన శరీరం బ్లూగా ఉంటుందని కాదు అర్థం. అమ్మా మీరు సినిమాలో చూసే శ్రీకృష్ణుడి యొక్క శరీరం అలా ఉండదు. ఇది పరావిద్యలో తెలుసుకోవాల్సిన విషయం. ఆ యొక్క నీల మహానీల అంటారు. ఏమ్మా అన్ని ఆకాశాలు సృష్టించబోతోంది కాబట్టి అన్ని ఆకాశాలు బ్లూలో ఉంటాయి కాబట్టి ఈ 5 ఆకాశాలు తాను ధారణ చేసి ఉన్నాడు, ధరించి ఉన్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన నీల మేఘశ్యాముడు అంటారు. అలా ఆయన భగవద్గీతలో కూడా ఆజ్ఞా చక్రం దగ్గర ఏమో ఈ యొక్క ధూమావతి విద్య ఈ ఈ యొక్క అమ్మవారి యొక్క మూలాతి మూలమైన అక్కడి నుంచి చెప్తున్నాడు కాబట్టి అన్ని ఆకాశాల గురించి చెప్తున్నాడు కాబట్టి పరావిద్య చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆ రెండిటి యొక్క మూడో పదార్థముగా వచ్చినవాడు కాబట్టి అవునా అన్ని ఆకాశాలు ధరించాడు కాబట్టి ఆ నీలమేఘశ్యాముడు అయ్యాడు. సో ఒక రకంగా భగవద్గీత కూడా ఆకాశ విద్య అంటారు. ఏమ్మా పరాకాశాల గురించి చెప్తున్నాడు కదా, మరి అది ఆకాశ విద్య అవుతుంది. ఎవరు చెప్తున్నారు? భగవంతుడే వచ్చి చెప్తున్నాడు కాబట్టి అది భగవద్గీత అయింది అని